ఈ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, సార్ నేను లోకలా నాన్ లోకలా, అసలు నేను నాన్ లోకల్ అని ఎట్లా కనుక్కోవాలి, లేదా నేను లోకల్ అయితే వాట్ ఈస్ ద క్రైటీరియా ఆర్ నాన్ లోకల్ అయితే వాట్ ఈస్ ద క్రైటీరియా అని మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి పెద్ద డౌట్ ఇది. హలో గైజ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేయబోతున్నాం. అండ్ బిఫోర్ దాట్ చూస్తున్నారు కదా, ఇది కొత్త సెటప్ అని అనలేను అనుకుంటా. ఇది నా రూమ్. సో రూమ్లో ఏదో ఒక అక్కడ ఇక్కడ సెట్ చేసి ఒక కైండ్ ఆఫ్ సెటప్ లాగైతే చేసిన. తెలుసు వరస్ట్ ఉంది, మీరు ముందు వీడియోస్లో చూసుంటారు. దట్ ఈస్ మై హోమ్ సెటప్ అనమాట. అక్కడ కొంచెం నీట్గా అంతా కరెక్ట్గా సెట్ చేసేసి వీడియోస్ చేస్తుండే. బట్ ఇంకేం చేద్దాం, ఇక్కడ ఇంకా మన ఐఎమ్ క్యాల్కట్టా హాస్టల్ రూమ్లో పెద్దగా ఫెసిలిటీస్ ఉండవు. సో ఉన్న దానిలో అడ్జస్ట్ అయిపోయినాం. ఓకే, బట్ ఐ హోప్ ద ఆడియో అండ్ వీడియో అంటే టూ మచ్ సూపర్ క్వాలిటీ ఉందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను కూడా. బట్ ఐ హోప్ ద ఆడియో అండ్ వీడియో ఈజ్ మేనేజబుల్. ఓకే, మీకు మంచిగా వినిపిస్తుంది, కనిపిస్తే ఫైన్, పర్లేదు, సరిపోతుంది మనకి. ఓకే, బట్ క్వాలిటీలో మాత్రం కంటెంట్ ఎక్కడా తగ్గదు. ఐ కెన్ గ్యారంటీ యూ దాట్. ఓకే, సో ఈరోజు డిస్కషన్ ఏంటంటే భయ్యా, నేను నాన్ లోకల్ అని ఎట్లా కనుక్కోవాలి, లేదా నేను లోకల్ అయితే వాట్ ఈస్ ద క్రైటీరియా ఆర్ నాన్ లోకల్ అయితే వాట్ ఈస్ ద క్రైటీరియా అని మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి పెద్ద డౌట్ ఇది. ఓకే, ఇప్పుడు లెట్స్ స్టూడెంట్, ఏపీ స్టూడెంట్ అనుకుందాం, తెలంగాణ ఎంసెట్ రాసిండు, మంచి ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే నాన్ లోకల్ స్టూడెంట్స్కి 15% ఉంటుంది అనమాట రిజర్వేషన్, అండ్ మిగతా 85% లోకల్ స్టూడెంట్స్కి. ఇప్పుడు మన ఆంధ్ర స్టూడెంట్ ఎవరైతే తెలంగాణ ఎంసెట్ రాసిండో, మంచి ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు డౌట్ ఏంటంటే, సార్ అసలు నేను తెలంగాణ ఎంసెట్ అదే కౌన్సిలింగ్లో నన్ను ఒక లోకల్ స్టూడెంట్లా చూస్తాడా, లేదా నాన్ లోకల్ స్టూడెంట్ లాగా చూస్తాడా? ఓకే, అండ్ అకార్డింగ్లీ మీ సీట్, అకార్డింగ్లీ మీకు ఇచ్చే సీట్ డిసైడ్ అవుతుంది. సో చాలా కామెంట్స్ చూసిన దీని గురించి. అండ్ యాక్చువల్లీ మన ఇంటర్నెట్లో కూడా దీనిపైన కరెక్ట్గా ఇన్ఫో అయితే లేదు. కరెక్ట్గా అంటే ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్కలా మెన్షన్ చేస్తుంది. సో కొంచెం నేను డిఫరెంట్ సోర్సెస్ నుంచి అంతా సెర్చ్ చేస్తుంటే లక్కీలీ ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ దొరికిందనమాట. సో ఇది జేఎన్టీయూ రిలీజ్ చేసిన డాక్యుమెంట్, బ్యాక్ ఇన్ 2018 రిలీజ్ చేసిండ్రు. అండ్ ఇది బీటెక్కి సంబంధించింది కాదు, ఆర్కిటెక్చర్ ఏదో మెన్షన్ చేసిండ్రు. కానీ ఈ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా అసలు లోకల్ ఏరియా అంటే ఏంటి, నాన్ లోకల్ ఏరియా అంటే ఏంటో క్లియర్గా మెన్షన్ చేశారబ్బా. ఓకే, సో ఈ డాక్యుమెంట్ కావాలంటే డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాం, మీరు ఒకసారి చూసేసుకోండి వీడియో తర్వాత. బట్ ఆ డాక్యుమెంట్ చదివినా కూడా మీకు చాలా డౌట్స్ ఉంటాయి. సో అందుకే నేను ఐ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ ఏ వెరీ సింపుల్ వే ఫర్ యూ. ఓకే, సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ ప్రకారం, ఓకే, వాట్ ఈజ్ లోకల్ ఏరియా అండ్ వాట్ ఈజ్ నాన్ లోకల్ ఏరియా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, దీన్ని నేను ఒక పని చేద్దాం, మనం ఒక 3 కేటగిరీస్లోకి డివైడ్ చేసుకుందాం అప్ప, సో దాట్ ఇట్ విల్ బికమ్ సింపుల్ ఫర్ యూ. సో ఫస్ట్ కేటగిరీ ఏంది సార్, అసలు నేను లోకలా నాన్ లోకలా ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్ భయ్యా. ఇప్పుడు మనకి 3 ఏరియాస్ ఉంటాయి మొత్తం ఆంధ్రప్రదేశ్. ఐసే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్ర, రాయలసీమ అన్నీ కలిపేసిన అనుకోండి. ఓకే, వీటిని వీళ్ళు ఏం చేసిండ్రు అంటే 3 ఏరియాస్లోకి డివైడ్ చేసిండ్రు. ఫస్ట్ ఓయూ, సెకండ్ ఏయూ, ఆ తర్వాత ఎస్వియు. ఓకే, ఇప్పుడు ఓయూ అంటే ఏంటి సార్? ఓయూ అంటే వెరీ సింపుల్, తెలంగాణ ఏరియా. ఓకే, ఏయూ అంటే ఏంటి సార్? ఆంధ్ర ఏరియా. ఎస్వియు అంటే రాయలసీమ ఏరియా. ఓకే, ఇప్పుడు మీ ఈ 3 ఏరియాస్లో మీ ఏ ఏరియా బిలాంగ్ అయినా, లెట్సే మీరు తెలంగాణ ఏరియా అంటే ఓయూ ఏరియాలో ఉన్నాం, లేదా అంటే ఇంకొంచెం సింపుల్గా చేయడానికి లెట్సే మీరు తెలంగాణలో ఉన్నాం, లేదా రాయలసీమలో ఉన్నాం, లేదా ఆంధ్రాలో ఉన్నాం. ఓకే, అయితే ఈ ఏరియాస్లో మీరు 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, ఓకే, ఇక్కడ మధ్యలో ఏ ఇయర్ మిస్ అవ్వకుండా 9th నుంచి 12th ఆ పర్టికులర్ ఏరియాలో చదువు ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా లోకల్ కిందికి తీసుకుంటారు, లోకల్గా కన్సిడర్ చేస్తారనమాట. యుల్ బికమ్ ఏ లోకల్ స్టూడెంట్ బోత్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెట్సే ఫర్ ఎగ్జాంపుల్, లెట్సే ఒక స్టూడెంట్ ఉన్నాడబ్బా. ఓకే, రాయలసీమ స్టూడెంట్ అంటే ఎస్వియు రీజన్ స్టూడెంట్, ఎస్వియు ఏరియా స్టూడెంట్, 4 years అంటే 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అక్కడే కంప్లీట్ చేసిండు. సో మీరు టీఎస్ఎంసెట్ రాసిన తర్వాత, సార్ నాది లోకలా నాన్ లోకలా అంటే మీరు లోకల్ కేటగిరీ కిందికే వస్తారు. సో దీని నుంచి ఒక మిస్కన్సెప్షన్ అయితే
క్లారిఫై అయిపోయింది మీకు. అంటే నేను ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణలో నాన్ లోకలా అంటే అలా ఏమీ లేదు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే సెకండ్ కేటగిరీకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ కేటగిరీ ఐ హోప్ ఇట్స్ క్లియర్. సెకండ్ కేటగిరీలో ఏంటంటే భయ్యా, లెట్ సపోజ్ మీరు, సార్ నేను 4 years ఏపీ అండ్ తెలంగాణలో చదువుకున్నా. ఓకే, కానీ లెట్ సపోజ్ మీరు 9th and 10th క్లాస్ తెలంగాణలో చదివినరు, ఆ తర్వాత 11th and 12th క్లాస్ ఆంధ్రాలో చదువుకున్నారు. ఓకే, అండ్ ఇందాక చెప్పిన కేటగిరీ 1లో మీరు ఏదో ఒక్క ఏరియాలోనే కన్సిక్యూటివ్గా 4 ఏళ్ళు చదవాలి, అప్పుడే మీరు కేటగిరీ వన్లో బిలాంగ్ అవుతారు. ఓకే, అండ్ డెఫినెట్లీ మీరు మిమ్మల్ని లోకల్గా కన్సిడర్ చేస్తారు. బట్ అలా కాకుండా 9th నుంచి 12th క్లాస్ మధ్యలో ఏదో ఒక్క ఏరియా కాకుండా మల్టిపుల్ ఏరియాస్ చదువుకున్నారు. ఇందాక ఎగ్జాంపుల్ కోట్ చేసినా కదా, 9th and 10th లెట్సే తెలంగాణ, 11th and 12th లెట్సే ఆంధ్రాలో చదువుకున్నారు మీరు. ఓకే, మరి ఇప్పుడు ఎట్లా సార్ నేను నాన్ లోకలా అంటే వెరీ సింపుల్. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు 6th క్లాస్ నుంచి, ఓకే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చూస్తాడనమాట. అప్పుడు 9th నుంచి 12th వరకు చూడడు, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్న ఏవైతే ఏ రీజియన్స్లో చదువుకున్నారో అది చూస్తారనమాట. సో 6th నుంచి 12th వరకు మిక్స్, అంటే సంబంధం లేదు మీరు తెలంగాణలో చదువుకున్నా, ఆంధ్రాలో చదువుకున్నా, రాయలసీమలో చదువుకున్నా, బట్ ఈ 3 ఏరియాస్లో ఏదో ఒక ఏరియాలో మాత్రం, అంటే ఈ 6th నుంచి 12thలో ఈ 3 ఏరియాస్లో ఎనీ కాంబినేషన్లో చదువుకున్నాం. ఓకే, మిమ్మల్ని లోకల్ కిందికి కన్సిడర్ చేస్తారు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, సో కేటగిరీ సెకండ్లో ఐ థింక్ చాలామంది డౌట్ అడిగారు నాకు, సార్ నేను 9th నుంచి 12th కంటిన్యూస్గా తెలంగాణలో చదువుకోలేదు, మధ్యలో నేను ఏపీలో చదువుకున్నా అంటే అప్పుడు ఏం లేదు భయ్యా, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అందులో మనకి లొకేషన్, అదే ప్లేస్, స్టేట్ మెన్షన్ చేసి ఉంటారు కదా, అవి మీరు చూపిస్తే, ఒకవేళ మీరు 6th నుంచి 12th తెలంగాణ ఆర్ ఆంధ్ర ఆర్ రాయలసీమ ఏ కాంబినేషన్ అయినా, కొన్ని ఏళ్ళు తెలంగాణ, కొన్ని ఇయర్స్ రాయలసీమ, కొన్ని ఇయర్స్ ఆంధ్ర, ఓకే అందులో చదువుకుంటే మాత్రం డెఫినెట్లీ నో ప్రాబ్లం. అంటే మళ్ళీ మధ్యలో వేరే స్టేట్ ఉండకూడదు. రిమెంబర్ 6th నుంచి 12th మధ్యలో లెట్సే 1 year సార్ నేను గుజరాత్లో చదువుకున్నా, లేదంటే నేను కర్ణాటక వెళ్ళి చదువుకున్నా అంటే అప్పుడు యు విల్ నాట్ బి ఎలిజిబుల్. ఓకే, మీరు ఈ 3 regionsలోనే ఆంధ్ర, తెలంగాణ ఇంకా రాయలసీమ ఈ 3 ఉండాలి. ఓకే, 6th నుంచి 12th కూడా ఈ 3 ఉండాల్సి, ఏ కాంబినేషన్ అయినా పర్లేదు, ఈ 3 దానిలో మాత్రమే ఉండాలి. ఓకే, అప్పుడు కూడా మిమ్మల్ని లోకల్ కిందికి తీసుకుంటారు. ఓకే, సో ఈ ఫస్ట్ 2 categories భయ్యా, వీళ్ళని లోకల్ స్టూడెంట్స్ అంటాం మనం. ఓకే, సో మీరు ఏపీలో లోకలే, తెలంగాణలో కూడా లోకలే. ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ నాన్ లోకల్. ఇప్పుడు నాన్ లోకల్ అంటే ఏంటో ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తున్నాను. ఇక్కడ క్లియర్గా నేను ఒకసారి చదివేస్తా, స్క్రీన్ పైన అనిపిస్తుంది మీకు. ఇఫ్ ఎ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ అవుట్ సైడ్ తెలంగాణ స్టేట్ / ఆంధ్రప్రదేశ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రిసీడింగ్ 4 years ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, దట్ మీన్స్ second year intermediate down to 9th class, he or she shall be considered as non-local candidate to Telangana state or Andhra Pradesh. It's very very clearly given for you. మీరు ఒకవేళ లాస్ట్ 4 ఏళ్ళు, ఓకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెప్పా కదా ఇందాక 3 regions, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రీజియన్స్ కాకుండా వేరే దగ్గర మాత్రం చదివితే మిమ్మల్ని నాన్ లోకల్ క్యాండిడేట్ కింద తీసుకుంటారనమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఒక క్యాచ్ ఏంటంటే, చాలామందికి డౌట్ ఏంటంటే, సార్ ఓకే పర్లేదు, నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లాస్ట్ 4 years చదవలేదు, 9 నుంచి 12th వరకు చదవలేదు. ఓకే, నేను ఎక్కడో చదువుకున్నా, గుజరాత్లోనో లేదా కర్ణాటకలో చదువుకున్నా, మరి నేను నాన్ లోకల్ కిందికి వస్తానా అంటే లేదు. ఇక్కడ కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది భయ్య, ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేసిన కింద నేను చదువుతా, ఇది మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ బేసికలీ గివెన్ ఇస్, if a candidate has studied the preceding 4 years of qualifying examination in different local areas of Telangana or Andhra Pradesh and a part of the remaining 3 years of study outside the Telangana state or Andhra Pradesh shall be considered as a non-local candidate. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇందాక చెప్పినా కదా కేటగిరీ 1లో మీరు 4 years లెట్సే ఒకే ఏరియాలో చదువుకోలేదు, తెలంగాణ ఆర్ ఆంధ్ర ఆర్ రాయలసీమలో చదువుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు,
దే గోయింగ్ బ్యాక్ టు 6th క్లాస్, 6th నుంచి చూస్తున్నారు. సో 6th నుంచి 12th వరకు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ 3 రీజియన్స్లో ఏదో ఒకటి లేదా 2 లేదా 3 లేదా 3 రీజియన్స్లో మాత్రం ఖచ్చితంగా చదువు ఉండాలి 6th నుంచి 12th మధ్యలో. బట్ ఒకవేళ 6th నుంచి లెటస్ సపోజ్ 8th క్లాస్ వరకు, 6th నుంచి 8th క్లాస్ వరకు మీరు లెట్సే మీరు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో చదువుకోలేదు, ఎక్కడో చదువుకున్నారు బయట స్టేట్లో. ఇన్ దాట్ కేస్ మీరు నాన్ లోకల్ కిందనే కన్సిడర్ చేయబడతారు. ఐ హోప్ దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్ ఫర్ యూ. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ వెరీ సింపుల్. ఓకే, మీరు ఏం చూసుకుంటారంటే భయ్యా, ఫస్ట్ ఇలా వెళ్ళండి. నేను లాస్ట్ 4 years ఏడు చదువుకున్నా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంటే మీకు ఆల్రెడీ గుర్తుంటుంది. లాస్ట్ 4 years నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా రాయలసీమలోన. ఓకే, ఈ మూడిట్లో ఏదో ఒక్క ఏరియాలోనే లాస్ట్ 4 ఏళ్ళు చదువుకున్నారనుకోండి, సేఫ్, లోకల్, ఇంకా ఏ కన్ఫ్యూజన్ లేదు. సెకండ్ థింగ్ ఏంటి, సరే ఈ లాస్ట్ 4 ఏళ్ళు 9th నుంచి 12th నేను ఒకటే రీజియన్లో చదువుకోలేదు, డిఫరెంట్ ఏరియాస్, కొన్నేళ్ళు తెలంగాణ, కొన్నేళ్ళు ఆంధ్రప్రదేశ్, కొన్నేళ్ళు రాయలసీమలో చదువుకున్నా అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు 6th నుంచి 8th వరకు కన్సిడర్ చేస్తారు. అంటే యాక్చువల్గా 6th నుంచి 12th వరకు చూస్తారు. సో ఇప్పుడు ఎలాగో 9th నుంచి 12th మీరు చెప్పేశాను ఆల్రెడీ దట్ ఐ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎ సింగిల్ ఏరియా బట్ మల్టిపుల్ ఏరియాస్. అప్పుడు ఏం చేస్తారు, 6th నుంచి 8th చూస్తారు. అయితే 6th నుంచి 8th మధ్యలో కూడా మీరు ఈ 3 రీజియన్స్, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో ఏదో ఒక రీజియన్ లేదా 2 లేదా 3 రీజియన్స్లో చదువుకుంటే అప్పుడు లోకల్ కిందికి వస్తారు. లేదు 6th నుంచి 8th మధ్యలో లెటస్ సపోజ్ మీరు డిఫరెంట్ స్టేట్లో చదువుకున్నారనుకోండి, అప్పుడు లోకల్ కిందికి రారు భయ్యా, మీరు నాన్ లోకల్ కిందికి వస్తారు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలామందికి, లెట్సే సరే సార్ నేను ఇప్పుడు నాన్ లోకల్ స్టూడెంట్ని అంటే ఇప్పుడు మీకు అనిపించచ్చు, మీకు ఏమనిపించచ్చు అంటే మరి సార్ లెటస్ సపోజ్ ఒకడు ఉన్నాడు భయ్య, మహారాష్ట్ర వాడు. ఓకే, ఆడు 9th నుంచి 12th క్లాస్ మధ్యలో లెటస్ సపోజ్ డిఫరెంట్ స్టేట్లో చదువుకున్నాడు. ఓకే, ఒకే ఏరియాలో చదువుకోలేదు, డిఫరెంట్ మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ స్టేట్లో చదువుకున్నాడు. ఓకే, అండ్ మరి 6th నుంచి 8th కూడా కంప్లీట్గా డిఫరెంట్ స్టేట్లో చదువుకున్నాడు. ఓకే, మరి సార్ వీడు నాన్ లోకల్ స్టూడెంటే కదా, అఫ్ కోర్స్ దాన్ని మనం నాన్ లోకల్ స్టూడెంట్ అంటున్నాం, నాన్ లోకల్ స్టూడెంట్. మరి వీడు కూడా ఎంసెట్ రాయొచ్చా అంటే లేదు. హియర్స్ ద క్యాచ్, నాన్ లోకల్ స్టూడెంట్ కూడా ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేసిందంటే నాన్ లోకల్ వాళ్ళకి కూడా ప్రొవైడెడ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ రేజ్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ దర్ ఎంప్లాయ్మెంట్ అవుట్సైడ్ తెలంగాణ/Andhra Pradesh, or the candidate himself or herself has resided in Telangana state or Andhra Pradesh state for a period of 10 years excluding the period of his or her study outside Telangana/Andhra Pradesh. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి, ఇప్పుడు మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మినిమం 10 ఏళ్ళు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో రిసైడ్ అయి ఉండాలి. అంటే బేసికలీ 10 years, మినిమం 10 years తెలంగాణ or ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. అప్పుడే మీకు నాన్ లోకల్ కేటగిరీకి ఎలిజిబిలిటీ వస్తుంది. అర్థమవుతుందా ఇక్కడ? ఓకే, లేదు లెటస్ సపోజ్ మీ పేరెంట్స్ కూడా అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మినిమం 10 years లేరనుకోండి, అసలు మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్కి అసలు మిమ్మల్ని మీరు ఎలిజిబులే కాదు, మిమ్మల్ని కనీసం కన్సిడరేషన్లో కూడా తీసుకోరు అడ్మిషన్ ప్రాసెస్లో. ఇది గుర్తుపెట్టుకోండి భయ్య. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎంటైర్ డిస్కషన్ అనమాట. లోకల్, నాన్ లోకల్, అసలు లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, ఎలిజిబిలిటీ ఏంటి అని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఇక్కడ. ఓకే, సో దీనికోసం నేను కింద కావాలంటే ఒక పీడిఎఫ్ కూడా అటాచ్ చేస్తున్నాం, అందులో క్లియర్గా మెన్షన్ చేశాడు. జస్ట్ గో త్రూ ఇట్, యుల్ గెట్ ద క్లారిటీ. బట్ ఐ హోప్ ఐ హావ్ క్లారిఫైడ్ దిస్ అగైన్. ఓకే, సో టు కైండ్ ఆఫ్ సమరైజ్, ఓకే, అంటే నాకైతే ఈ మొత్తం పీడిఎఫ్ తర్వాత నాకు కన్ఫ్యూజన్ ఉండే కొంచెం, అరే అసలు లోకల్ ఏంది, నాన్ లోకల్ ఏంది, ఒకరేమో 4 ఏళ్ళు అంటారు, ఒకరేమో 7 ఏళ్ళు అంటారు, ఒకరేమో పేరెంట్స్ 10 ఏళ్ళు ఉండాలంటారు, ఏంది కథ అంటే సింపుల్ భయ్య, ఏం లేదు. ఇప్పుడు ఇందాక చెప్పినా కదా 4 years ఏదో ఒక రీజన్, తెలంగాణ, ఆంధ్ర లేదా SVU.
ఓకే, తెలంగాణ, ఆంధ్ర లేదా అదే మన రాయలసీమ 4 ఏళ్ళు 9th నుంచి 12th క్లాస్ ఏదో ఒక ఏరియాలో మీరు కంప్లీట్ చేసుకుంటే టెన్షన్ లేదు, మీరు లోకలే. తెలంగాణలో లోకలే, ఆంధ్రాలో కూడా లోకలే మీరు. ఓకే, లేదు ఈ 4 ఏళ్ళు 9th నుంచి 12th ఏదో ఒక ఏరియాలో కాకుండా మల్టిపుల్ ఏరియాస్లో కంప్లీట్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు 6th నుంచి 8th క్లాస్ వరకు ఒకసారి మీరు ఎక్కడ చదువుకున్నారో చూసుకోండి. 6th నుంచి 8th క్లాస్ కూడా ఈ తెలంగాణ ఆర్ ఆంధ్రాలో చదువుకున్నారనుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్, అప్పుడు కూడా మీరు లోకల్ కిందకి వస్తారు. లేదు 6th నుంచి 8th క్లాస్ మీరు ఆంధ్ర తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లో చదువుకున్నారనుకోండి, అప్పుడు మిమ్మల్ని నాన్ లోకల్ క్యాండిడేట్ కిందకి వేస్తారనమాట. అగైన్ నాన్ లోకల్ గివెన్ దాట్, మళ్ళీ నాన్ లోకల్ డైరెక్ట్గా ఇచ్చారు మీకు. నాన్ లోకల్ ప్రొవైడెడ్ దాట్ మీ పేరెంట్స్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో మినిమం 10 ఇయర్స్ ఉండాలి. మినిమం 10 ఇయర్స్ ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, అది మనం ప్రొవైడ్ చేయాలి. మినిమం 10 ఇయర్స్ చూపించాలి మనం. ఎక్స్క్లూడింగ్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన మనకి, ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో అప్పుడే మీకు ఆ నాన్ లోకల్ కేటగిరీ ఏదైతే మీకు అది వర్తిస్తుంది అనమాట. దెన్ యుల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ నాన్ లోకల్ స్టూడెంట్. ఓకే, సో మళ్ళీ సార్ ఒకవేళ లైక్ రిజర్వేషన్ ఎంత ఉంది నాన్ లోకల్ వాళ్ళకంటే 15% ఉంది భయ్య. మొత్తం 100%లో 85% లోకల్ స్టూడెంట్కి అయితే 15% నాన్ లోకల్ స్టూడెంట్స్కి. సో బేసికలీ నాన్ లోకల్ అంటే అన్రిజర్వ్డ్ సీట్స్ అంటారనమాట. అవి 15% ఉన్నాయి మనకి. సో ఆ 15%లో మిమ్మల్ని మిమ్మల్ని కన్సిడర్ చేసి అకార్డింగ్లీ మీకు సీట్స్ అలొకేట్ చేస్తారు. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్. ఓకే, సో వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటే షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఇలాంటి ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో గైస్, ఐ విల్ ట్రై టు క్రియేట్ సచ్ వీడియోస్ ఫ్రీక్వెంట్లీ. కొంచెం వీడియోస్లో కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం మళ్ళీ హాస్టల్ లైఫ్, కాలేజ్ లైఫ్ కొంచెం బిజీగా ఉంటాం. సో వీడియోస్ ఆర్ కొంచెం కొన్నిసార్లు కామెంట్కి రెస్పాండ్ అవ్వడంలో కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఐమ్ సీయింగ్ ఆల్ యువర్ కామెంట్స్ అండ్ అకార్డింగ్లీ ఐ ట్రై టు డూ వీడియోస్ as many as possible, as frequently as possible. Okay, so that's it guys, thank you so much, stay tuned to my channel and kaluddam mari inko video lo. Bye bye.